ఎంత నమ్మకం పెట్టుకున్నా అంత గలి చేసేసి నాకు చూడాలి ఒకసారి. అది నేను కావాల్సిన చెప్పు ఏది కావాల్సుకొని ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. చెప్పు ఏదో తెలియక అయిపోయింది. అట్లాంటి పరిస్థితి అయిపోతుంది. ఏడ పోతున్నావు? అయ్యా భావి, అయ్యా భావి, అక్క భావి, వద్దు వద్దు భావి. సపరేట్ పెడతా. ఆయన తప్ప సరే 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 ఆగు ఆగు ఆగు. అతను ఎందుకు కొడుతున్నారు? వాళ్ళ మౌన అతన్ని వద్దు, నా బట్టలు ఇచ్చాను, వెళ్ళిపోతాను. బట్టలు ఇచ్చాను. ఇంటికి తీసుకొచ్చి కరెక్ట్ ఉందా మరి? అరే మొత్తం నీ వల్లనే రా. నా వల్లనే. నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఆల్రెడీ వీళ్ళ మీద నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఏంటంటే చూడు మా బైక్ మీద చేస్తున్నా అనమాట. అసలు దీంట్లో నాకు కోటింగ్ పడితే నాకు తెలుసు. ఇది కోటింగ్ 100% బటన్ తిరిగిపోవాలి. వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. గైస్ ఇగో నా కాలు నొప్పిలు ఉన్నా నేను కంటెంట్ మీ గురించి చేస్తున్నా. ఎందుకంటే వీళ్ళ కంటెంట్ చేయమంటే వీళ్ళు అమ్మాయిలు ఉంటేనే చేస్తున్నారు. పట్టేళ్ళెవరు లేస్తే అగరు పనికి పోతారా హీరోలు. కెమెరాలో లేవు, నీ పక్కకున్న పిల్ల మీద ఉన్నాయి. నాకు అన్నీ అక్క అయితే అంటేం లేదు. నా భార్య తప్ప ఓవర్ నాకు ఓవర్ కాదు. మా భార్య బంగారం. అలాగే ఇదని బొగ్గు చేస్తుంది కదా. ఎంత నమ్మకం పెట్టుకున్నా అంత గలి చేసేసి నాకు చూడాలి ఒకసారి. అది తెలియక ఏదో అయిపోయింది. ఏది తెలియక? తెలియక ఏది తెలియక? సిగ్గుశరం లేదా? ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. అది నేను కావాల్సిన చెప్పు కావాల్సుకొని ఏది కావాల్సుకొని ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇన్ని రోజులు వీళ్ళు ఏదో చెప్తే నేను ఏదో అనుకున్నా. ఏమనుకుంటున్నావు? హీరో అనుకుంటున్నావు? అవన్నీ దగ్గర పెళ్లి కాక ముందు చేయాలా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆగు. పైసలు కాదు. ఏం చేస్తున్నావు? ఆగు, నేను చెప్తా. ఆగు. ఆమె ఏమనుకో. అరే చెప్పు ఏదో తెలియక అయిపోయింది. నేను ఏమంటున్నా అట్లాంటి పరిస్థితి అయిపోతుంది. ఏడ పోతున్నావు? అయ్యా భావి, అయ్యా భావి, అక్క భావి, వద్దు వద్దు భావి. ఏంది? అరే ఆడేం చేసిండు? ఆయన ముట్టుకున్న రైట్స్ నీకు లేవు. ఆయన ఏం చేసిండు? తండ్రి అనంతా నేను కూడా చచ్చిపోతా, ఇక్కడ దూకి చచ్చిపోతా. అరే అన్న ఇవి కూడా అందరు వస్తారు, అందరు వచ్చి చూస్తారు. బాగుండదు. అందరు బాగుండలేదా? నేను ఏమైంది? తప్పు అయిపోయింది. నేను ఏమంటున్నా? ఆమెకు సపరేటే పెడతా నేను.
ఆమె ఈడ పెట్టా, నేను సపరేట్ పెడతా. ఆమె వీడికి ఎందుకు తెచ్చినావు నాయనా? పో మరి ఏంటన్నా పోయి separate ఉండు. ఆయన తప్పు కాదక్క, ఆయన ఊటంగా ఉంది. ఎందుకు వచ్చినావు ఆమె వీడికి? ఊటంగా ఉంది. నా జీవితం నాశనం చేసిండు వీడు. ఏమైంది? అరే నువ్వు ఎందుకు జీవితం నాశనం చేసినావు. అవసరం లేదు. జీవితం అయ్యో అన్న ఎందుకు చేసుకున్నావు నా పెళ్లి? ఇగో నేను ఈడ పెట్టా, నేను ఈడ ఇంట పెట్టా నేను. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో ఓదార్చిపో చెప్పు, ఏదో ఒకటి చెప్పురా, చెప్పిరా. నన్ను ముట్టకురా, నన్ను ముట్ట. ఏ, వెతుకు, వెతుకు. అరే అరే ఇగో ఈయన నా మాట ఈయన ఎందుకు అట్లా చేస్తున్నావు? నన్ను టచ్ చేయకు. రజ్జే కాదు, ఇగో నా మాట ఇగో ఎందుకు అట్లా చేస్తున్నావు? అర్థం చేసుకో, ఇక అయిపోయింది పెళ్లి, ఇక ఏం చేయలేము. ఏడైపోతాం? అరే మేము మొత్తం పొరం పోతుంది నాది. అందరు వచ్చారు, అందరు వస్తారు. అది పట్టుకురా. అయ్యో వద్దు, అది వద్దు. ఇగో ఇను అక్క ఆగక్క, పెళ్లి అయిపోయినాక ఏం చేస్తావు అక్క? అరే అరే వద్దు, నువ్వు చేయకు. నేను ఏమంటున్నా, నేను సరే నేను ఇంటా మొత్తం వెళ్ళిపోతా, వద్దు నేను వెళ్ళిపోతా. సరే వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. నేను ఆగు ఆగు, అది చేయకు. ఇగో ఇను అట్లా చేయకు ప్లీజ్. అరే అరే భాబీ నక్కో, భాబీ నక్కో, ఎట్లా ఇంటికి తీసుకొచ్చుడు కాక నా జీవితం నాశనం అయిపోయింది. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఇను నా మాట ఇను. ఇగో నేను ఇగో ఆమెకి ఇలా పెట్టా, నేను బయట పెడతా. నేను ఇగో నా మాట. నీకు గుర్తురాకపోతే ఆ? పిల్లలు గుర్తురాలి నీకు? పిల్లలు గుర్తొచ్చారు, నేను ఆమె చచ్చిపోతున్నాను అంటున్నా. పిల్లల్ని కొంతమంది చేస్తున్నావా? అరే నేను అట్లా కాదు, అట్లా కాదు. నేను చెప్తున్నా. ఏం బ్లాక్ మెయిల్ చేస్తుంది? ఏం ఎందుకు black- చేసుకున్నావు? ఎందుకు చేయలేదు? ఏం చేయకుండా first మాతో మాట్లాడదు. నీకు right time అర్థమైందా? First దాన్ని ఎలా కొట్టు? ఎందుకు కొడుతున్నారు? ఎలా కొట్టు? అరే, అలా ఫోన్ కొట్టు. కొట్టు. ఫీల్ అవుతుందా? ఫోన్ ఫోన్ కొట్టు. ఫీల్ వద్దు. సరే 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 ఆగు ఆగు ఆగు. అతనికి వద్దొద్దు, అతనికి ఎందుకు కొడుతున్నారు? అతను ఎందుకు కొడుతురు? వాళ్ళ మౌన నిన్ను కొట్టాలా? నిన్ను కొట్టాలా? అతన్ని ఎందుకు కొడుతున్నట్ట అతన్ని? ఏమనకు ఏనో నా మాట. అలా ఆమెకి ఏమంటారు? ఏమనకుండా చేసుకొని వచ్చి ఇంకా ఆమెకి ఏమనకుండా ఏం చేయాలో హారతి అలా ఏమనకుండా చచ్చిపోతుండే అమ్మా ఆమె. సస్సు చావని నీకేమైతుందని ఆమె చేస్తాంటే అట్లా 10 మంది వస్తారు, 10 మంది చేసుకొని వస్తావు ఇంటికి. అట్లా రారు కదా ఎవరు. 10 మంది చచ్చిపోతా అని పోతుంటే అలా చేసుకొని వస్తావా? మళ్ళా మసాజ్ ఆడుతుంది, మన రారుగిరని తీసుకొని వచ్చినావు మళ్ళా ఇంట్లో. ఏ నిద్రాబాయి లేదు. డాడీ వేరే పెళ్లి చేసుకున్నాడు. లవ్ చేసి చేసుకున్నా, ఒప్పుకుంటే ఏం నేను కావాలి? చేసుకున్నా. నేను నీకు తెలుసా తెలియదా? ఒక్కసారి కొప్పుకోరా, నీకు అయిపోతుంది. తెలుసా తెలియదా? ఆమె తెలిసి ఎందుకు చేసుకోవాలి? సిగ్గులేదా? పైసలు ఇస్తావా? చేసుకున్నాను. అది తెలిసి పైసలు విషయం వచ్చిందక్క. వాళ్ళు పైసలు ఉన్నాయి, వాళ్ళు మంచిగా ఆ, వాళ్ళు పైసలు ఇంట్లో నాకు వేరే పట్టేది పంపేస్తున్నారు. ఉంటాయి, మరి నిన్నెందుకు పట్టిందో? ఏం చేయలేం మనం. ప్రేమ. గిట్టలు మొత్తం వాళ్ళు ముగ్గురు ఆ కొడుకులు ఇద్దరు ఉన్నారు. మన ప్రేమ కాదు, ఆమె ఒక్కదే ప్రేమ. అది టీవీ కాదు. నేను సరే బయటికి వెళ్ళిపోతా. ఫస్ట్ టీవీ నా కళ్ళకి కనిపించకు. కట్టపు నువ్వు పంపించి చెప్తున్నా అంటే నిన్ను కొడతా. అరే, నడువన్నా. పంపుతా బాబా, పంపి. నడువన్నా, నడు. ఒప్పుకుంటావని వచ్చిర్రాలు. ఏంద్రా సపోర్ట్ ఇస్తున్నావు? పో సపోర్ట్ ఇస్తే నీ అన్నతోనే ఓ అర్థమైందా? నా దగ్గర ఉంటావు. మాట్లాడమని నన్ను కొడుతున్నాను ఆమె. వాడిని ఎందుకు కొడుతున్నావు? నిన్ను చూసే మొత్తం చెడిపోయిండు. చెడిపోతే ఏడిపోయింది, పెళ్ళైంది కాక ఏం చేస్తావు చెప్పు. పెళ్ళైతే అరే కొడుతా పట్టించుకోవాలి కదా, మాట్లాడు. ఇంతగానం కూడా ఉండదు కదా. అప్పుడు ఆమె ఏం చేస్తావు? ఆమె చచ్చిపోతా ఉంటుంది. నిన్ను చూసుకున్నట్లు నీ మొగుడు పేరు నాశనం అయిపోనా? చూపిస్తే చెయ్యి చెయ్యి చూపిస్తే ఏం చేస్తావు? నువ్వు ఎందుకు చేస్తావు? నువ్వు అట్లా అవునా? చేయవు, నా చూడు. మాట కాదు. నా బాధ నీకు అర్థం కావాలంటే నేను కూడా వేసి చూపిస్తా. ఏంట్రా ఇది? జరుగు first. మీ అత్తని అరే, లేపు first. అరే అరే నువ్వు ఆమెను ఎందుకు అరే కొడుతున్నావు? పాపమనా. ఆమెను ఎందుకు కొడుతున్నావు? అంటే ఇప్పుడే దెబ్బలు పండిస్తలేవు. అరే దెబ్బలు వాడు కాదు. అరే ఆమె చచ్చిపోతుండే ఎందుకు చేసుకున్నా? అరే 10 మంది ఉంటారు అట్లనే సావాలని. అప్పుడు చేసుకుంటావా? 10 మంది చేసుకుంటావా? చెప్పు. సరే నేను బయట అరే, బయట నేను చెప్పండి, చెప్పండి, నేను చేసుకున్నా, ఎందుకు? ఎందుకు మొత్తము ముస్తారన్నా మరి. నువ్వు చేసేది మంచి పని అన్నా, నీకు చేయడానికి సన్మానం చేయి. ఆ సాల్వా తీసి ఆయనకి ఆ పైసలు వస్తే ఇంత మారిపోతున్నా ఇంద్రా. ఒకప్పుడు ఎట్లుండే స్టార్టింగ్ లా? ఇప్పుడు ఏం తప్పు చేసినా అని. ఏం తప్పు ఏం తప్పనా? ఇంటికి తీసుకొచ్చినావు. అరే ఇప్పుడు ఆమె చచ్చిపోతా అంటే ఏం చేస్తారా పాప? అది చేస్తా అంటే నువ్వు చేసుకో. నేనేం చేసుకున్నా కానీ చేసుకున్నా. ఇప్పుడు ఆమె చచ్చిపోయినా కూడా ఈయన పేరు చచ్చిపోతుంది. వేస్ట్ గా అట్లా 100 మంది వస్తారు. ఈయన సరే నా పేరు బట్టలు ఇచ్చి చచ్చిపోతారు. వెళ్ళిపోతా. నా బట్టలు ఇచ్చి వెళ్ళిపోతా. అవునా? బట్టలు కూడా లేవు, పోయి కొనుక్కో బయట. అర్థమైందా? చెరుకు. ఎంత మంచి పిల్లాడని నిన్ను నమ్మి వచ్చా, అంత మంచి
తెగించి నేను తీసుకెళ్ళిపోతా మీరే ఇగో నువ్వు ఎక్కువ అరే ఆమె ఎందుకు వచ్చేస్తున్నావు? అరే అరే అక్క, ఆమె ఎందుకు వచ్చి అట్లా చేసుకుంటున్నావు? ఏడేసిపోతావు? ఆవు, నేను ఫస్ట్ వెళ్ళిపోతాను. దాన్ని బయటికి పంపి. పంపిస్తా, నా నా bedroom లోకి వచ్చింది అది. నా bedroom లోకి వచ్చింది అది. జరుగు. నాకు అది నా bedroom నా బట్టలు ఇచ్చి వెళ్ళిపోతా అమ్మా, మేము బయట పోయి బతుకుతా. బట్టలేదు తెచ్చి పోయి కొనుక్కోపో. నా బట్టలు ఇచ్చి వెళ్ళిపోతాం. ఇచ్చేయ్. నీదేగా నా బెడ్రూమ్ మళ్ళీ అక్క అంటది. ఇగో బాబు మంచి ఉండదు చెప్పు. నేనేం మజాక్ అరే వద్దురా మజాక్ ఆడకండి రా భయ్. అరే మా- వద్దురా భయ్. ఏ మాట ఆమె వద్దు. సపోర్ట్ చేసింది? నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆవు, ఆవు, ఏ మాట నీకు సపోర్ట్ తెలుసు చేసింది? కదా. అక్క మనకి అక్క నేను తీసుకొచ్చిన నాకే ఆగో మాట్లాడుతున్నాను. నేను ఆ రోజు ఆయన మాటలు మా అస్సలు నాకు తెలియదు, తెలియదు, మీ మీద అరే చెప్పురా. ఇర్ఫాన్ మీద అగో వాళ్ళ ఇద్దరు దోస్తులు ఉండరా? అగో వాళ్ళు చెప్పినట్టు వచ్చు. నేను ఏదో ఆయన చచ్చిపోతాను. ఆయన చెప్తాను నేను. చేసుకొని వచ్చింది. ఆయనకి తెలుసాక అక్క నిజం చెప్తున్నా, నీ మీద ఒట్టే నా మీద నా ఒట్టే. బట్టలు ఇచ్చేయ్ నేను. ఇర్ఫాన్ గారు ఒట్టే వాళ్ళు వచ్చారు. చేస్తా. చాలు దొంగ. ఆ వాళ్ళ దోస్తులు చేస్తారు అంతే కదా. ఇది వద్దు అన్నా, నేను వద్దు. నన్ను టచ్ చేయకు, అర్థమైందా? వచ్చేయ్, నేను వద్దు. నా బట్టలు ఇచ్చాను, వెళ్ళిపోతాను. బట్టలు ఇచ్చాను. ఎవరో నీ బేబీ కన్నుల్లో రా, వెళ్ళిపోదాం మనం. అయ్యా. రా, మనం పండి, వెళ్ళిపోదాం. పండి. బయట కొనుక్కోతే బట్టలు కొరి. నడు, నడు. సరేనా? మనం వెళ్ళిపోదాం. నడు బయట కొనుక్కో బట్టలు. నువ్వు నడు, నేను కొడతాను, నడుకో. ఆ, అబ్బా ఎంత ప్రేమ అక్క, పెళ్లి అయిన ఒక్క రోజుకే. ఏంది? నీ మీద ప్రేమ లేదు కానీ ఆమె మస్తు ప్రేమ వస్తుంది. ఆ, జరుగు. బయట ఏడా? కొనుక్కో బట్టలు. నా ఏడు నా మా- మీ మమ్మీని జరుగు. ఇగో. జరుగు, జరుగు. నా బట్టలు ఇచ్చే నేను వెళ్ళిపోతాను. అరే బయట కొనుక్కోరా నాన్న. అరే బట్టలు ఇచ్చే నేను వెళ్ళిపోతా అన్నా నేను. నువ్వు వద్దు. అంతా నిలుస్తారు. ఏమని అందరినీ పిలుస్తా, పబ్లిక్ వస్తుంది, మొత్తం పబ్లిక్ వస్తుంది. జరుగు. పబ్లిక్ ఉంది. ఇగో అందుకే అందరూ వచ్చి చూస్తారు గలీజ్గా. ఆమె మొత్తం ఆడ కింద ఆ దండేసుకొని బాబుగారు ఇంటికి తీసుకొచ్చి రెండు correct ప్రాణులు ఉందా వాడేనని మరి? చెప్తుంది. ఇంటికి తీసుకొచ్చి కరెక్ట్ ఉందా మరి? అరే మొత్తం నీ వల్లనేరా. అవు, అవు, నా వల్లనే. నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు అంత తెలియదు అన్న నీకు చక్క ఇంట్లో తీసుకొని బాబీ వచ్చినావు. బాబీ ఏడో బాబీ. అయిపోయింది అయిపోయింది. బాబీ, బాబీ. అయిపోయినా చిగ్గు లేకుండా మాట్లాడతా మళ్ళీ ఇంకా అయిపోయింది అంటున్నావు. ఇచ్చే నేను వెళ్ళిపోతా, నేను అంటున్నా కదా, వెళ్ళిపోతా. అన్న, నా ఇంకెట్లా బట్టలు తీసుకోరా, అన్న? వెళ్ళిపోతా, నేను ఇట్లా వెళ్ళిపోతా. కల్లాసే మామా నా బతుకే కల్లాసే కల్లాసే ఆ బయట బయట వద్దు, బయట వద్దు. దర్వాజా అందరూ బయట వచ్చి. బయట అందరు నిండిపోయారు నా బట్టలు ఇచ్చే నేను వెళ్ళిపోతా అంటున్నా కదా. నీకేం కాదు. ఏం బతుకురా నీది? నాశనం చేసిండు నా బతుకుని. ఏం నాశనం చేసినా ఆమె చచ్చిపోతుండే అమ్మా. అంటే మీద చచ్చిపోయినా అన్న మరి. అరే చేసింది మొత్తం నువ్వే రా. అవు, అవు, అవు. ఆమె కూడా పానమే కదా కడగా చేసుకోవాలి అంతే అంటే చెయ్యనోడు కూడా చేసినట్టే. అక్క, ఏడవకు. అరే రే రే రే. అరే మాట చెప్పు, విను నా మాట. ఇగో, నా కాళ్ళు నొప్పి ఉన్నాయి, నువ్వు ఏం చేయ- చచ్చిపోవాలి, ఒక్క దెబ్బకి చచ్చిపోతుంది అది చెప్తున్నా నేను. మంచిగా ఉండదు చెప్తున్నా. అరే పంపిస్తే అయిపోతుంది కదా అన్న. ఓదార్చడానికి వచ్చింది. నన్ను ఎందుకు తిడుతున్నారు మీరు? నేనేం చేశానని? నేనే- కార్యం చేసినా తిడుతుంది. ఏ, అరే, జరుగు. ఇగో, మీ నువ్వు ఆయన అది కూడా వద్దు. చేశాడు కదా. మీ ఆయన కూడా చేశాడు కదా. మేము లవ్ చేసే కదా నాకు చేసుకున్నాం. సిగ్గులేదు, నిన్నే అంటుంది. ఫు, ఈ బతుకు. ఇద్దరు ప్రేమించారు కదా చేసుకున్నాం. ఇగో, నేను ఒక మాట చెప్తా, ఇగో ఇగో. బాబు, గలీజ్ మాటలు తిట్టేస్తా. మళ్ళీ అలాగే ఇష్టమున్నప్పుడు నువ్వేం చేస్తావు ఇంకా వదిలేయ్. సపోర్ట్ చేసినట్టు మాట్లాడింది అనుకో, అందరు వెళ్ళిపోండి ఇటు నుంచి. అర్థమైందా? జరుగు. అన్న ఇట్లా మాట్లాడితే మేము ఏం చేయలేం ఇంకో. అరే చెప్పు రా, నాకు ఏం చెప్తారా అన్న? ఎలా తిడుతున్నాను? నేను మాట్లాడాన్ని. అది వదిలేను, వదిలే మరి వదిలే. అన్న చేయి, తీసుకోవద్దు, అయిపోతుంది కదా. అయిపోయింది అంటున్నావు కదా, ఇంకేం చేయాలా? ఎట్లా కూడా బుద్ధి అవుతుంది? దెబ్బలు వెళ్ళిపోరు, అది తీసుకొని. అరే నేను బయట ఉండు. నన్ను కొడతా, తిడుతున్నాను నన్ను. మీద రూమ్ లోనే ఉండు రాదన్న మళ్ళీ మీద రూమ్ లో ఉన్నా కావాల్సి ఉంటే. ఏంటో మీద ఏడా మీది. నువ్వు ఏంటి? అరే వద్దు, అందరు బయట ఉంటారు. నువ్వు కాదు, ఆ? మేముంటాం. అరే ఇక నువ్వు ఉంటావా? ఏం కాదు, వాళ్ళు ఉంటారు, గంగు వాళ్ళు అంటున్నా. ఎవరుంటారు? గంగు ఉంటా అంటున్నావు. దీంతో ఉంటాడా? నేను ఎందుకుంటా అక్క? ఆమె పెళ్లి చేసుకోవాలంటావు ఉండమంటావు నేను ఎందుకుంటా? గంగుంటాడు అంటుండు ఇగో కదా. నేను కుళ్ళ చెప్పాలా, అసలు ఇవంతా ఏం లేదు. ఇగో ఇప్పుడు చెప్పండి. నన్ను ఎందుకు వీడు కొడుతున్నా? నాకు నేను ఎందుకు వీడియో కొడుతున్నా? చేయమని అక్క ప్రాంక్ నేనేం చెప్పలేను అక్క, నాకు కావాల్సి వస్తుంది చూడు. నాకు అక్క లాంటిది. అక్క ఇప్పుడు ఇగో,
వీళ్ళు చేపించారు. ఆ. నువ్వు ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నావు నేను. లిప్స్టిక్ ఎలా? లేదు, ఏంది ఇది? ఇది అవసరమే ఇది. లిప్స్టిక్ స్టిక్కర్ ఆ? నన్ను మస్తు కొట్టేసిన నాకు ఏం తెలియదు. నాకు అన్నీ మన అన్ననా నా కాలు నొప్పి పాపం గీపం అన్ని ఏం అనిపిస్తలే. అవునా? ఇగో అలా? పెదాలు మొల కొట్టి అక్క, కడుపులో అక్క ఎన్నో రోజు పగ పెట్టుకొని కొట్టింది నీకు. పగ పెట్టుకొని కొట్టిందన్నా. చూడు అన్నాడు. అన్నాడు ఇడికి రారా, నా ఎదురుగా రా. ఏమ- నా ఎదురుగా వచ్చా మాటను? ఆ బాండింగ్ బాగుందంట. కొట్టినట్టు కొట్టు. దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో నేనెందుకు కొడతాను? అనే కొట్టమన్నా అక్క కొట్టిందా నేనేం చేస్తామన్నా? అరే అరే ఆమె కొట్టింది పగ పెట్టుకొని కొట్టింది. ఏదో పాత పగలే ఏమన్నా. అంతగానం వస్తుంది నాకు. ఒక ఆడపిల్ల పాపం నమ్మకం ఇంకా పెట్టాలా? నేనైతే ఇట్లా తీసుకెళ్తుండే భాష. అన్న నేను చెప్పినా అన్న ఏం చెప్పినా? ఒక ఆడమే నమ్మొస్తే ఇంట్లో పెట్టుకోవాలా పాప, నేనైతే ఇంటికి తీసుకోవద్తుండే డైరెక్ట్. ఇట్లా చెప్పి రేసిపిస్తాం. ఏంటి మన మంచిది కదా? ఆడపిల్ల ఆడపిల్లకి కష్టం వస్తే ఆదుకునేటోడు మా అన్న. ఆ, ఆడపిల్ల కష్టం వస్తే ఆదుకునేటోడు మా అన్న. అందుకే ఈ నాలుగుడు అట్లా లోపమంతా ఆడుకోమంటావా? ఆడుకోవాలా? మేము ఆడుకుంటున్నాం అందరం. వీళ్ళకి అడుగురి ఎట్లు భయమైందా లేదా? నేనైతే చిన్న భయమైందా లేదా? నేను ఎట్లా మాట అనిపించింది? తీయలే, నేనైతే మాట తీయలే. నీకు ఎట్లా అనిపించింది? ఏ, ఆమెకు భయం కాలే, నేను మేము ఉన్నాం ఆమెకి. నేను అన్నని సపోర్ట్ చేద్దామని వస్తాను కానీ సీదా ఆఫీసర్ అయిపోయాను. అమ్మ జోడేసి చెప్తున్నా నేను. ఇది చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఆలోచన కూడా రా. అదేమైంది? ఆలోచన ఉంది. గంగనా, అదేమైంది చెప్తామా? ఇగో ఈ ఇది గిట్ల ఓకే అయితే నిజంగా చేసుకుందాం అనుకోండి. ఆడ అదే చెప్పాలా? ఆడేం చేసిండు ఇంకా? ఆ, రెండు గుర్తులు కనిపిస్తాయి. ఇగో లవ్ బైట్. అరే చెప్పురా. రెచ్చగొడుతున్నారు వీళ్ళు. నాకేం అవసరం? ఆమె మూతికున్న లిప్స్టిక్ ఈయన చెంపకి ఎట్లా వస్తుంది? ఆ, బాబీ. ఊకానా ఊకో, బాబీ బాబా రే. బాబీ అని ఆమె అంటాడు. ఇందాక వీడియోలో బాబీ అని ఆమె అంటాడు. ఇప్పుడు నిన్ను బాబీ అంటాడు. ఇద్దరు నక్క చెల్లెలు చేస్తున్నాయి. పెద్ద బాబు చిన్న బాబు. ఆమె సెటిల్ అయిపోయింది. వాళ్ళు చెప్తే నమ్ముతావా? ఆమె బాడీ చూడాలి. మీతో మాట్లాడతావా? 24 గంటలు మరి వాళ్ళు చెప్తారు. చెట్టు ఎందుకు ఇప్పినావా? ఆమె చూడాలి. చెట్టు ఎందుకు ఇప్పిన అడుగు. కానీ ఏ మాటగా మాట. మస్తు భయమైందా? మీరు భయపడకండి. నేనున్నాం మీకు. మా వైఫ్ లో ఉన్న విశ్వరూపం అదే ఇదిగో నేను ఒకటి చెప్తా. నా గొంతైనా కోచుకుంటా అని నీకు మోసం చేయ. అది గుర్తు పెట్టు. కానీ ఇట్లా చెప్పిట్లేదు. అంటే గొంతు అన్నా, ఒకటే ఎక్కిస్తాడు, ఒకటే ఎక్కిస్తాడు. భయమేదన్నా పాపం అప్పటి నుంచి ఒకటే భయం. కింద ఉంది షర్టు దా. భయమేదన్నా పాపం. భయం అయితే శంకర్ దేవి సినిమా చూడలేను. అరే భయమేందా? అరే భయపడ. అరే ఇంకా సీరియస్ చూస్తున్నా నాకు.